గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 10th క్లాస్ ప్రాబబిలిటీ న్యూ సిలబస్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ నంబర్స్ 12, 13, 14, 15 గురించి నేర్చుకుందాం. ఫస్ట్ 12th ప్రాబ్లం చూడండి. ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నింగ్ an arrow which comes to rest pointing at one of the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8. See in the figure. ఈ ఫిగర్లో 1 నుంచి 8 వరకు నంబర్స్ ఉన్నాయి. ఇది ఒక స్పిన్నింగ్ వీల్ లాంటిది అనమాట. ఓకే, ఇక్కడ మనం దీన్ని స్పిన్ చేసినప్పుడు యారో మార్క్ అనేది ఎక్కడ ఆగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అన్నమాట. ఇక్కడ ఏం చేయాలి? వాట్ ఈస్ ది probability that will point at ఫస్ట్ క్వశ్చన్ 8 దగ్గర ఆగాలి అంటే ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? అండ్ ఆడ్ నెంబర్ దగ్గర ఆగాలి అంటే ప్రాబబిలిటీ ఎంత? ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే పెద్ద నంబర్ దగ్గర ఆగాలి అంటే ఎంత అవుతుంది? నంబర్ లెస్ దాన్ 9 కంటే చిన్న నంబర్ దగ్గర ఆగాలి అంటే ప్రాబబిలిటీ ఎంతో కనుక్కుందాం. ఓకే చిల్డ్రన్, దీనికి ఆన్సర్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ 8. అవి ఏమంటే 1 నుంచి 8 వరకు అనమాట. వెంటనే మనం ప్రాబబిలిటీ ఫార్ములా రాసేయాలి. ఏం ప్రాబబిలిటీ ఫార్ములా? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి? 8 దగ్గర ఆగాలి అంటే ప్రాబబిలిటీ ఎంత? 8s ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 8 ఈజ్ ఈక్వల్ టు 1/8. నెక్స్ట్, ఇక్కడ దీంట్లో మొత్తం నంబర్స్ 8. అందులో ఆడ్ నెంబర్స్ ఏవేవి? 1, 3, 5, 7 అంటే ఆడ్ నెంబర్స్ 4 ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ కూడా 4 ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ కూడా 4 ఉన్నాయి. నెక్స్ట్, ఈవెన్ ప్రైమ్ నెంబర్ మాత్రం 2 అనేది మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ 1 ఉంటుంది. ప్రైమ్ కాంపోజిట్ 0 అనేది నేర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ కదా, అంటే 0 ఇందులో లేదు కాబట్టి 0తో మనకు పని లేదు. ఓకే, నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4 అంటే 4 టోటల్ నెంబర్స్ 8. 4 1s are 4 2s are. నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2 కంటే బిగ్ నెంబర్స్ ఏమేమి? 2 కంటే బిగ్ నెంబర్స్ 3, 4, 5, 6, 7, 8 అంటే ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయన్నమాట. 6 అంటే ఫేవరబుల్ అవుట్కమ్ 6 అనమాట. బై టోటల్ ఎన్ని? 8. 2 3s are 2 4s are. ఏ నంబర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నంబర్ లెస్ దాన్ 9 కంటే చిన్నవి అన్నీ వచ్చేస్తాయి. అంటే 8/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నంబర్, ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6, an odd నంబర్. ఒక డైని త్రో చేసినప్పుడు, డై అంటే ఆటోమేటిక్గా మనకు దానికి ఎన్ని ఫేసెస్ ఉంటాయో గుర్తొచ్చేసేయాలి. ఒకసారి అంటే 6/1 దట్ ఈజ్ ఈక్వల్ 6 అనమాట. ఓకే, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఫస్ట్ క్వశ్చను 2కి 6కి మధ్య ఉండే నెంబర్స్ ఎన్ని ఉంటుంది? ప్రాబబిలిటీ ఎంత? ఆడ్ నెంబర్ రావాలంటే ప్రాబబిలిటీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఆన్సర్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్ 6/1 దట్ ఈజ్ ఈక్వల్ 6. అవి ఏమంటే 1 నుంచి 6 వరకు. నెక్స్ట్, ఇమీడియట్గా ప్రాబబిలిటీ ఫార్ములా రాసేయాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్. ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏవి? 2, 3, 5 అంటే ఎన్ని? 3 బై టోటల్ 6. 3/6 అంటే 3 1s are 3 2s are. నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2కి 6కి మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 అంటే 3 బై టోటల్ 6. 3 1s are 3 2s are. నెక్స్ట్,
ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఆడ్ నెంబర్స్ ఏవేవి ఇందులో 1 3 5 ఈ 3 ఆడ్ నెంబర్స్ కాబట్టి 3 బై టోటల్ 6 3 1s are 3 2s are. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. 14th question. One card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, a red face card, a jack of hearts, a spade, the queen of diamonds. మనము డెక్ ఆఫ్ కార్డ్స్ అనగానే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52 గుర్తుకొచ్చేసేయాలి. అందులో రెడ్ కలర్ కింగ్స్ ఎన్ని ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, హార్ట్ షేప్డ్ జాక్స్ ఎన్ని ఉంటాయి, స్పేడ్స్ ఎన్ని ఉంటాయి, డైమండ్ షేప్డ్ క్వీన్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ నేను కీ కాన్సెప్ట్స్లో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలాంటి ప్రాబ్లం మొన్న ఎగ్జామ్కి వచ్చింది కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ మన టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52 కాబట్టి రెడ్ కలర్ కింగ్స్, రెడ్ కలర్ అంటే ఇవి రెండు వస్తాయి. ఈ రెండిట్లో రెడ్ కలర్ కింగ్స్ అంటే ఏవేవి ఎన్ని ఉన్నాయి, 1 2 అంటే 2 బై 52. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ అంటే వీటిని అంటాం ఫేస్ కార్డ్స్. ఎన్ని ఉన్నాయి ఈ ఫేస్ కార్డ్స్, ఇక్కడ కలర్ అడగలేదు, ఓన్లీ ఫేస్ కార్డ్స్ మాత్రమే అడిగారు కాబట్టి 1 2 3 4 అంటే 4 3s are 12 అనమాట. 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ ఫేస్ కార్డ్స్ అని చెప్పాను. ఇవి రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి అని అర్థమైంది. నెక్స్ట్ హార్ట్ షేప్ ఉండే జేలు ఎన్ని ఉంటాయి, ఒక్కటే ఉంటుంది. హార్ట్ షేప్ ఉండే జే ఒక్కటే ఉంటుంది. నెక్స్ట్ స్పేడ్ అంటే ఏం చెప్పాను, ఇది స్పేడ్, ఈ షేప్లో ఉండేది స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి, 13 ఉంటాయి అంటే 13 బై 52. నెక్స్ట్ డైమండ్ షేప్ ఉండే క్యూ, ఈ డైమండ్ షేప్ ఉండే క్యూస్ ఎన్ని ఉన్నాయి, ఒక్కటే అనమాట. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాం. చూడండి దీనికి ఆన్సరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 52 అనమాట. వెంటనే ప్రాబిలిటీ ఫార్ములా రాసేయాలి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను ఇందాక, పిక్చర్ చూపించి 2 ఉంటాయి అంటే 2 బై 52. క్యాన్సిలేషన్ చేస్తే 1 బై 26, 2 1s are 2 26s are. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 12 బై టోటల్ 52. ఇక్కడ ఏమవుతుంది, 4 3s are 4 13s అనమాట. నెక్స్ట్ రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయని చెప్పాను, 6 బై 52. ఇది 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 3s are 2 26s are. హార్ట్ షేప్ ఉండే జేలు ఎన్ని ఉంటాయి, ఒక్కటే ఉంటుంది అంటే 1 బై టోటల్ 52. స్పేడ్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. ఇక్కడ స్పేడ్ అంటే ఏమి, ఈ షేప్లో ఉండే కార్డ్స్ అనమాట. ఇవి ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి అంటే 13 బై 52. క్యాన్సిలేషన్ చేస్తే 13 1s are 13 4s are. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ది క్వీన్ ఆఫ్ డైమండ్ షేప్లో ఉండే క్వీన్స్ ఎన్ని ఉంటాయి, ఓన్లీ 1 ఉంటుంది అంటే 1 బై 52. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంకా వీటిలో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనమే తయారు చేయొచ్చు అనమాట ఈ డెక్ ఆఫ్ కార్డ్స్కి సంబంధించి. ఓకే చిల్డ్రన్, తర్వాత ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. 5 కార్డ్స్ 10 జాక్, క్వీన్, కింగ్ అండ్ ఎస్ ఆఫ్ డైమండ్స్. అంటే డైమండ్ షేప్లో ఉండే 10 జే, క్యూ, కే అండ్ ఎస్ వీటిని తీసుకున్నారనమాట. 52 కార్డ్స్లో నుంచి వీటిని తీసుకున్నారు. ఓకే, అక్కడ వాటి యొక్క ఫేసెస్ని మూసిపెట్టేసి క్లోజ్ చేసేసి ఓన్లీ 5 కార్డ్స్నే తీసుకున్నారు. అవి ఏవంటే 10 జే, క్యూ, కే అండ్ ఎస్.
వీటిని తీసుకునేసి అందులో నుంచి ఒక కార్డ్ తీసేస్తే వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ ది కార్డ్ ఈజ్ ది క్వీన్ రావాలంటే ప్రాబబిలిటీ ఎంత? ఒకవేళ క్వీన్ వస్తే దాన్ని పక్కన పెట్టేసి పుట్ అవుట్ సైడ్ అంటే పక్కన పెట్టేసి వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ ది సెకండ్ కార్డ్ పికప్ ఈజ్ ఏస్ కావాలంటే ప్రాబబిలిటీ ఎంత? మళ్ళీ క్వీన్ కావాలంటే ప్రాబబిలిటీ ఎంత? అంటే ఇప్పుడు క్వీన్ని పక్కన పెట్టేస్తే మళ్ళీ క్వీన్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి దీని యొక్క ప్రాబబిలిటీ 0 అయిపోతుంది. దీనికి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ చూడండి, డైమండ్ షేప్లో ఉండే 10, J, Q, K అండ్ ఏస్ తీసుకున్నాము. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ 5 ఎందుకంటే ఓన్లీ 5 కార్డ్స్ తీసుకున్నాం కాబట్టి. ఇమ్మీడియట్గా ప్రాబబిలిటీ ఫార్ములా రాసేయాలి. ఏమి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఫస్ట్ ఏమి? పి ఆఫ్ క్వీన్ రావాలంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ క్వీన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1, టోటల్ 5 అనమాట. 1/5. ఒకవేళ క్వీన్ కార్డ్ వస్తే పక్కన పెట్టేసి ఇఫ్ ది క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ అసైడ్ పక్కన పెట్టేసాం. పక్కన పెట్టేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ క్వీన్ పక్కన పెట్టేసాం. ఇప్పుడు టోటల్ ఎన్ని అవుతాయి? 4 అవుతాయి అనమాట. అందులో ఇప్పుడు ఈ 4లో నుంచి 1 తీస్తే అది ఏస్ అవ్వాలి. ఏస్ ఎన్ని? 1 ఉంది. 1/4. క్వీన్ పక్కన పెట్టేసినప్పుడు మళ్ళీ మనకు క్వీన్ వస్తుందా? రాదు. కాబట్టి అది ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి 0 పెట్టేసేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మనము క్వీన్ని పక్కన పెట్టేశాము. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.